ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి. దేవుని కనికరము మహా గొప్పది. ఆయన యొక్క కనికరమును బట్టి ఆయనే స్వయాన మన కోసం వచ్చి మన పాపములు క్షమించి మనల్ని తన కౌగిలిలో చేర్చుకున్నాడు. మనం ఎంతటి పాపులమైనా, ఎంత అపవిత్రంగా ఉన్నా, ఎంత దేవునికి దూరంగా ఉన్నా ఇంకనూ మన పట్ల కనికరం చూపిస్తూనే ఉన్నాడు. ఆయన క్షమించే గుణము, మళ్ళీ విరిగిపోయిన వారిని లేవనెత్తే పరిస్థితి, పశ్చాత్తాపం కోసం చూచేవారిని ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయడు. మరి ఇంత గొప్ప కనికరం కలిగిన దేవుడు మనలో కూడా కనికరం నింపాలని ఆశపడుతున్నాడు. దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువగా అర్థం చేసుకున్న కొద్దీ ఆ కనికరం మనలో ప్రవహిస్తుంది. జీవజలములు పారినట్లుగా మనలో ఆ కనికరం ప్రవహిస్తుంది. ఈ కనికరము మనం ఇతరులతో కూడా పంచుకోవాలని దేవుడు ప్రత్యేకించి చెప్తున్నాడు. నీతో ఎవరన్నా తీర్పు తీరుస్తున్నారా, నిన్నెవరన్నా తీర్పు తీర్చాలని ప్రయత్నం చేస్తున్నా, తీర్పు తీర్చడం కన్నా కనికరం చూపించడం ఎంతో గొప్పది అని యేసుప్రభు చెప్తున్నాడు. విమర్శించే వారి పట్ల, పగ తీర్చుకోవాలన్న పట్ల, నేను దండించే వారి పట్ల కనికరము చూపించు. ఆ కనికరంతో నీవు పగని, ద్వేషాన్ని, ఈర్ష్యని జయించవచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది. మనకి పగకి పగ సొల్యూషన్ కాదు, విమర్శకి విమర్శ సొల్యూషన్ కాదు అని దేవుని యొక్క కనికరం మనకు నేర్పుతుంది. కనికరం మనతో నింపాలని, కనికరం మనలో పూర్తిగా నింపబడిన వారమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనికరం అర్థం చేసుకున్నప్పుడు ఆ కనికరము మనం ఇతరులకు కూడా చూపగలుగుతాం. ఇతరులను కూడా అంతే కనికరం, దేవుని మన పట్ల ఉన్నంత కనికరంతో మనం చూడాలని మనం ప్రయత్నం చేస్తాం. కనికరం చూపాలంటే నిజంగా కనికరంలో ఎదిగిన వారమై ఉండాలి. మరి అనుదిన జీవితంలో మనం ప్రతి ఒక్కరికి మన యొక్క సాయం అందించి, మన చేయి అందించి, మరి దీనులకు మరి సువార్త ప్రకటించవచ్చు. అవసరతలో ఉన్న వారికి మన చేయి అందించవచ్చు. మరి హింసింపబడుతున్న వారికి మన చేతనంత సహాయం చేసి విడుదలకు సహాయం చేయొచ్చు. ఈ విధంగా ఉండొచ్చు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనం కనికరం కోసం ఎదురు చూస్తున్న దేవుడు మనల్ని పూర్తిగా కనికరంతో నింపి ఆయన రాజ్యం కోసమే మనల్ని సిద్ధం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన పరిశుద్ధుడైన తండ్రి, నీ కనికరమును మాకు చూపిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. మేము కనికరంతో నింపబడి ఉండాలని, కనికరం మాలో ప్రవహించబడాలని మేము ఎంతో ఆశపడుతున్నాం తండ్రి. మేము అదేవిధంగా నీ కార్యక్రమంతో నింపబడి మరి ఇతరులకు కూడా అది తెలియపరచబడటానికి, నీ ప్రేమను వారికి కూడా చూపించడానికి ఆ విధంగా దినదినము మమ్మల్ని మెరుగుపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.